నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు బోధిపక్య ధర్మాలు 4 సమ్మా ప్రధానాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. దాంట్లోనే ఈ ఉత్పన్నశీలం మరియు అనుత్పన్నశీలం అంటే ఏంటి అన్నది, ఇంకా ఉత్పన్న సమాధి అనుత్పన్న సమాధి అంటే ఏంటి, ఉత్పన్న ప్రజ్ఞ అలాగే అనుత్పన్న ప్రజ్ఞ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. ఈ భవసంసారంలో అంతులేని జన్మలు తీసుకుంటున్న సత్వుడిలో జాగృతం కాని అనుత్పన్న శీలాలు ఏవంటే సమ్మా వాచ, సమ్మా కమ్మంతు, సమ్మా ఆజీవాల అనే శ్రోతోపన్న మార్గ నిబ్బానానికి సంబంధించినవి. ఈ శీలపాలన నియమాలు సత్వుడిలో మానసిక, వాచిక, కాయిక కర్మల ద్వారా చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు, జీవించి ఉండటం కొరకు చేస్తున్న సంపాదనల రూపంలో ప్రత్యక్షమవుతాయి. అంటే ఎవరైతే శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతారో వాళ్ళు పంచశీలాలను బ్రేక్ చేయరు అని చెప్తాడు బుద్ధ. అంటే వాళ్ళు మ్యాక్సిమం అధోలోకాలకు వెళ్ళే పనులు, కర్మలు ఏవి కూడా చేయరు. పనుల్లో అకుశలతను నాశనం చేస్తాయి. ఎదుటి వారికి హానికరమగు పనులు, మాటలు, ఆలోచనలు అన్నీ తొలగిపోతాయి. ఎవడైతే ఆర్యుడై శ్రోతాపన్నుడయ్యాడో ఆ క్షణం నుండి అతడు మారిన మనిషి. అతడిలో అధోగతికి పాలు చేసే పాపకర్మలు చేయాలన్న ఆలోచన ఇంకా ఎంత మాత్రమూ ఉండదు. ఆలోచనలో పాపం లేనప్పుడు వాటికి మాటల ద్వారా, చేతల ద్వారా ప్రకటింపబడడానికి అవకాశం ఉండదు. అతడు ముక్తి పొందేదంత వరకు అతడు ఎన్ని జన్మలు తీసుకున్నా ఈ భవసంసారంలోనే జీవించి ఉన్నప్పటికీ అధోలోకాల్లో జన్మ కలిగించే అకుశల పనులు అతడు ఎప్పటికీ ఆచరించలేడు. ఇటువంటి లోకోత్తర శీలం అనాత్మ భావనను విజయవంతంగా సాధన చేయడం ద్వారానే లభిస్తుంది. సత్వులందరూ ఈ బుద్ధ శాసన ధర్మం అమల్లో ఉండగానే అనుత్పన్న ప్రయత్నాన్ని సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే కాయగతానుసతితో కూడిన శీల విశుద్ధి ప్రారంభమై దీని ద్వారా అనాత్మ భావనను విజయవంతంగా నిరంతర కృషితో సఫలీకృతం అయ్యేలాగా చేసుకోవాలనుకుంటే ఆ సాధకుడు 37 రకాల బోధిపక్య ధర్మాలను అభ్యసించి సాధన చేయాలి. అలా సాధన చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పటికి అనాత్మ భావన ధ్యాన సాధకుడిలో విజయవంతంగా ప్రతిష్ఠించబడుతుంది. గతంలో అంతులేని జన్మలు తీసుకుంటూ ఈ సంసారంలో తిరిగాడేటప్పుడు కామావచర శీలం లేక లోకీయ శీలం పాటించి ఉండటం వలన సత్వుడిలో లోకీయ శీలాలు ఉత్పన్న శీలాలు అవుతాయి. లోకీయ శీలాలు సత్వుడిలో ప్రతిష్ఠితం కావాలి అనుకుంటే సత్వుడు ఈ లోకీయ శీలాలను నియమ పద్ధతిలో అనగా మార్పు లేకుండా నిత్యం సాధన చేయడంలో ఉండే లాభాలను అర్థం చేసుకోవాలి. వీటిని పాటించకపోవడం వలన అనియమ పద్ధతిలో కలిగిన లాభాలు అంతరించిపోవడం, అనిత్య స్వభావం కలిగి ఉండటం అనే విషయాలు పూర్తిగా సత్వుడిలో అవగతమై ఉన్నప్పుడు అది ఉత్పన్నశీలం అవుతుంది. ఆర్యుడైన స్థితి నియమ పద్ధతి వలన కలుగుతుంది. అనియమ పద్ధతి పుతుగ్జనులలో ఉంటుంది. అంటే శీలాన్ని పాటించడం చాలా ముఖ్యం. శీలాన్ని పాటించడం ద్వారా శరీరాన్ని ఇంకా మాటలను అదుపులో ఉంచుకోగలుగుతాడు. ఇంకా మనసుని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ధ్యానం చేస్తే సరిపోతుంది. అర్యులైన శ్రోతాపన్నుల్లో కామావచర లోకీయ శీలాలు నియమ పద్ధతిలో ఉంటాయి. ఇవి శాశ్వతంగా ప్రతిష్ఠించబడి ఉండటం వలన వీరు ఇకపై అన్యాయంగా అర్జన చేయలేరు. కలలో కూడా అలా చేయాలని ఆలోచించలేరు. పరినిర్వాణ పర్యంతం వీరు ఎలాంటి పాపకర్మలను ఆలోచించలేరు, మాట్లాడలేరు, చేతల ద్వారా చేయలేరు. శ్రోతపనులో ఎవరైతే శ్రోతాపత్తి ఫలాన్ని పొందారో వాళ్ళు అనుకోవడం కాదు, వాళ్ళ మనసులోకి ఆ ఆలోచన అనేది రాదు. సో అందుచేత వాళ్ళు మాటల ద్వారా, చేతల ద్వారా ఎటువంటి తప్పుడు కర్మలు చేయరు.
పుతుగ్జనుల్లో ఈ కామావచర లౌకిక శీలాలను అనియమ పద్ధతిలో ఉంటాయి. పుతుగ్జనులు అంటే ఎటువంటి మార్గఫలాలు పొందకుండా ధర్మాన్ని తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు అని అర్థం. వీరు మంచివారుగా ప్రవర్తించడం, శీలవంతంగా జీవించడం అనేది జీవించి ఉన్న కాలాలలో అనేక సార్లు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ శీలభంగం అవుతూ ఉంటుంది. వీరి జీవన విధానమే ఇలా అనియమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అందువలన వీరు అనేక సార్లు అపాయ లోకాల్లో పునర్జన్మించాల్సి వస్తూ ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు జరిగిందో ఎవరూ చెప్పలేరు. వీరు పసుపు వస్త్రాలను ధరించి ప్రారంభ సాధకులుగా లేక సన్యాసులుగా, భిక్షువులుగా గతంలో అనేక సార్లు సాధన చేసి ఉండవచ్చు. కానీ ఇంకా అర్యులు కాలేకపోయినందున వీరు పుతుగ్జనులుగానే ఉండిపోయారు. వీరు గతంలో ఎన్ని జన్మలు పొందారో అన్ని జన్మల్లోనూ అపాయ లోకాల కత్తి వీరి నెత్తిపై వేలాడుతూనే ఉంది. అందువలన వీరు లెక్కలేనన్ని సార్లు గతంలో అపాయ లోకాల్లో జన్మించి తిరిగి మానవులుగా జన్మించినట్టు వారే ఇప్పటికీ కూడా అపాయ లోకాలు అసంఖ్యాకంగా ప్రాణులు జీవించి ఉన్నారు. ఇంకా అసంఖ్యాకంగా మానవులు, దేవతలు, బ్రహ్మలు అక్కడ జన్మించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. అందువలన కామావచర లౌకిక శీలాలు పుతుగ్జనులలో ఇంకా అనియమత పద్ధతిలో నెలకొనబడి ఉన్నాయి. అంటే లాభాలు కలిగినప్పుడు అలా లభించిన అనుభూతులు తాత్కాలికమైనవి, అశాశ్వతమైనది. వారికి ఇంకా అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న బుద్ధ శాసన సమయంలో బుద్ధ ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తూ సాధన చేయడం వలన ఈ అనియత పద్ధతిలో ఉన్న లౌకిక శీలాలను నియమ పద్ధతిలోకి మార్చి శాశ్వతం కావాలి అనుకుంటే చేసుకోవచ్చును. కాయాగత అనుసతి, అలాగే 37 బోధిపక్య ధర్మాలను అనాత్మ భావన వారిలో విజయవంతంగా ప్రతిష్ఠించబడేంత వరకు సాధన చేయడమే దీనికి ఉన్న ఏకైక మార్గము. అలాగే ఉత్పన్న మరియు అనుత్పన్న సమాధి అంటే ఏంటి? సమాధి కూడా 2 పద్ధతుల్లో, అనగా నియమ మరియు అనియమ పద్ధతిలో. నియమ అంటే ఎవరైతే మార్గఫలాలు పొందారో వాళ్ళు నియమ పద్ధతిలో ఉంటారు. ఎవరైతే మార్గఫలాలు పొందకుండా పుతుగ్జనులుగానే ఉన్నారో వాళ్ళు అనియమ పద్ధతిలో ఉంటారు. ఈ అనియమ పద్ధతిలో ఉన్న వాళ్ళు మళ్ళీ అపాయ లోకాల్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు శీలవంతమైన జీవితాన్ని గడిపి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది మేము మార్గఫలాలు పొందలేరు, కానీ వాళ్ళు మంచిగా జీవిస్తూ ఉంటారు, శీలంతో జీవిస్తూ ఉంటారు, మంచి వాళ్ళే కదా, మేము బాగానే జీవిస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఈ మంచి పుణ్యఫలం ఏదైతే ఉందో అది కొన్ని జన్మల వరకే ఉపయోగపడవచ్చు. పాపకర్మ ఎక్కువగా ఉంటే ఇంతకుముందు జన్మల్లో అప్పుడు మీరు ఆ పుణ్యకర్మ ఖాళీ అయిపోగానే మళ్ళీ ఆ పాపకర్మ ఫలితాలు పొంది అపాయ లోకాల్లో జన్మించడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు అయితే అట్లీస్ట్ శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతారో అప్పటి వరకు అది జరుగుతూనే ఉంటుంది. అందుచేత శ్రోతాపత్తి ఫలాన్ని పొందిన వాళ్ళు అపాయ లోకాల్లో జన్మించరు అని బుద్ధ చెప్తాడు. ఎందుకంటే వాటికి సంబంధించిన ఆలోచనలు వారి లోపల ఉండవు. సో కర్మ ఆధారంగానే ప్రాణులు పుట్టడం అనేది జరుగుతుంది. ఆ కర్మను అంటే ఎవరు ఆపలేరు. ఈవెన్ బుద్ధ కూడా ఆ కర్మకు అతీతుడు కాదు. కాకపోతే మన మనసులో ఉన్న తృష్ణ ఎప్పుడైతే నాశనం అవుతుందో మళ్ళీ ఒక పుట్టుక అనేది ఉండదు. అప్పటి వరకు అట్లీస్ట్ ఒక నియమ పద్ధతిలో పోవాలి అనుకుంటే ఈ శీలాలను ఆచరించడం మొదలు పెట్టాలి. అలాగే సమాధిని అభ్యాసం చేయడం మొదలు పెట్టాలి. అయితే ఈ సమాధి కూడా 2 పద్ధతుల్లో ఉంది. నియమ మరియు అనియమ పద్ధతుల్లో ఉంటుంది. అర్పణ సమాధి అరూపావచర ధ్యానాల్లో 8 లేక 9 సమాపత్తుల్లో కలుగుతుంది. ఎన్ని సమాపత్తులు కలిగినప్పటికీ అనాగామి నిర్వాణం తర్వాతనే అది నియమ పద్ధతిలో కలిగినది అవుతుంది. ఇలాగే ప్రజ్ఞలో కూడా నియమ అనియమ పద్ధతులు ఉంటాయి. ప్రజ్ఞ అర్హంత నిర్వాణ స్థాయిలోనే నియమ పద్ధతి అవుతుంది. ఇప్పుడు శ్రోతాపన్నులో ఈ సమాధి ప్రజ్ఞలు ఏ స్థితిలో ఏ పద్ధతిలో ఉంటాయో పరిశీలిద్దాం. వారు ఈ సమాధి ప్రజ్ఞలను ఏ విధంగా ప్రాప్తించుకొని శ్రోతాపన్నులయ్యారో తెలుసుకుందాం. సమ్మా వాయామ, సమ్మా సతి, సమ్మా సమాధి, ఈ మూడింటిని సమాధిలో ఉన్న అష్టాంగ మార్గంలో ఉన్న సమాధి అంగాలు అని చెప్పుకోవచ్చు. ఈ 3 అంశాలు
నిర్వాణాన్ని ఆలంబనంగా చేసుకొని ఉన్న శ్రోతాపన్న మార్గంలో నిబిడీకృతమై ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు లభించిన ఏకాగ్రతను లోకోత్తర సమాధి అంటారు. ఈ 3 అంశాలతో కూడిన శ్రోతాపన్న మార్గ నిర్వాణం ప్రాప్తించినప్పుడు అన్ని రకాల చిత్త కుశలాలు అనగా అవిద్య, అవ్యాపాదము, మిథ్యా వాయామ, మిథ్యా సతి, మిథ్యా సమాధి కూకటి వేళ్లతో సహా సముచ్ఛేద ప్రహారం ద్వారా పెకలించబడతాయి. ఏ క్షణంలో అయితే చిత్తంలో పైన చెప్పిన కల్మషాలు శ్రోతాపన్న మార్గ నిర్వాణంలో తొలగిపోతాయో ఆ క్షణం నుండి మోహ అంధకారంలో ఏం చేస్తున్నామో తెలియని అజ్ఞానం మరియు ద్వేషం సంపూర్ణంగా తొలగిపోయినందువలన అవి ఇంకా భవిష్యత్తులో తలెత్తలేవు. ఇది శ్రోతాపన్నుల్లో జరుగుతుంది. అటువంటి శక్తివంతమైన సమాధి స్థితులు బుద్ధుడు బోధించిన ధర్మంలోనే లభించగలుగుతాయి. అప్పుడే వారికి అనాత్మ భావన అనుభూతి కలుగుతుంది. అందువలన ఇప్పుడు వారికి బుద్ధ శాసన ధర్మం లభించినందున వారు అనుత్పన్న సమాధిని ప్రాప్తించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. ఈ బుద్ధ శాసనం అమలులో ఉన్నంత కాలంలో ఇది జరగాలి, అంటే ఆ కాలంలోనే ఇది జరుగుతుంది. అంటే వీరు కాయాగతానుసతితో సాధన ప్రారంభించి బోధిపక్య ధర్మాలను సాధన చేస్తూ అనాత్మ భావన విజయవంతంగా ప్రతిష్ఠించబడినంత వరకు కొనసాగిస్తూనే ఉండాలి ఈ సాధన. ముఖ్యంగా వేరే సాంప్రదాయాల్లో కూడా కొంతమంది సమాధి స్థితులను పొందుతూ ఉంటారు. వాళ్ళు ఆ సమాధి స్థితులనే నిబ్బానం అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిబ్బానం కాదా అని తెలుసుకోవాలి. ఉత్పన్న సమాధిగా అంతులేని అసంఖ్యాకాయ జన్మల్లో ఈ భవ సంసారంలో తిరిగాడుతూ ఉన్నప్పుడు పొందిన సమాధుల్లో కామావచర సమాధి, రూపావచర సమాధి మరియు అరూపావచర సమాధి రూపంలో రకరకాలుగా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఉత్పన్న సమాధిని నియమ పద్ధతిలో పొందాలని చెప్పినప్పుడు లోకీయ సమాధుల్లో ఉండే 2 పద్ధతులు నియమ మరియు అనియమ పద్ధతుల్లో పొందే సమాధులు అని అర్థం. లోకీయ సమ్మా వాయామ, ఇంకా సమ్మా సతి మరియు సమ్మా సమాధులు అర్యులలో ప్రతిష్ఠించబడినప్పుడు అది నియమ పద్ధతిలోనే జరుగుతుంది. వీరిలో దుఃఖ స్వభావాన్ని కలిగించే అజ్ఞానం మరియు ద్వేషం ఇకపై కళలో కూడా జాగృతం కాలేవు. వీరు పొందే భవిష్య జన్మల్లో కూడా ఇవి ఉండలేవు. అంటే మార్గ ఫలాలను పొందకుండా ఈ సమాధి స్థితులను పొందడానికి అవకాశం ఉంది. కానీ ఈ మార్గ ఫలాలను పొందిన తర్వాత ఈ సమాధి స్థితులు పొందడం అన్నది వాటికి పరిపక్వత వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఒక నియమ పద్ధతిలో పొందిన సమాధి అని చెప్పుకోవచ్చు. పుతుగ్జనుల్లో కలిగే లోకీయ సమాధులు అనియమ పద్ధతిలో కలిగినట్టువి. వీరు ఈ సమాధులను సామాన్య మానవులుగా ప్రారంభంలో పసుపు బట్టలు కట్టుకొని సాధన ప్రారంభించిన వారిగా లేక కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులుగా పొందిన సమాధులు ఇంకా ధ్యానాల ద్వారా లభించినట్టువి. వీరికి ధ్యానాల ద్వారా అతీంద్రియ శక్తులు కూడా లభించి ఉండవచ్చును. ఈ ప్రపంచపు కాలగమనంలో 4 అసంఖ్యాకాయ కల్పాలు ఉంటాయి. ఇటువంటి 3 అసంఖ్యాకాయ కల్పాలలో ఈ పుతుగ్జనులు బ్రహ్మలోకంలో బ్రహ్మలుగా జీవించి ఉన్నారు. ఇలా ప్రతి 3 అసంఖ్యాకాయ కల్పాల తర్వాత ఈ బ్రహ్మలు అపాయ లోకాల్లో పునర్జన్మిస్తారు. వీరు తప్ప అక్కడ మరి ఇంకెవ్వరూ ఉండరు. ఈ పుతుగ్జనులు బ్రహ్మలుగా, అపాయ లోకాల్లో ప్రేతాలుగా, నరకలోక వాసులుగా, అనేక రకాల జంతువులుగా మరియు రాక్షసులుగా జన్మిస్తారు. ఇంత అంతులేని కాలం కూడా ఈ ప్రపంచ కాల గమనంలో ఒక కనురెప్ప పాటు వంటి కనురెప్ప కాలం, అంటే కనురెప్ప వేసినంత కాలంతో సమానం అన్నమాట. అందువలన పుతుగ్జనులు అనియమిత పద్ధతిలో పొందిన సమాధులను బుద్ధ శాసనాన్ని పాటించి నియత పద్ధతిలోకి మార్చుకోవాలి. ప్రస్తుత కాలంలో బుద్ధ శాసనం మధ్యకాలంలోకి వచ్చింది. ఈ ప్రస్తుతం ఉన్న బుద్ధ శాసనం ఇంకో 2500 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ లోపల పుతుగ్జనులు మొదటి కాయాగతానుసతిని ప్రతిష్ఠించుకొని బోధిపక్య ధర్మాల ద్వారా సాధన ఇంకా అనాత్మ భావన పూర్తిగా స్థిరపడేదాకా చేయాలి. సో ఈ విధంగా చేయడం వల్ల మార్గఫలాలు పొందిన తర్వాత పొందే సమాధి చాలా నియమ పద్ధతిలో అని చెప్పవచ్చు, సరైన సమాధి అని చెప్పవచ్చు. తర్వాతది ఉత్పన్న మరియు అనుత్పన్న ప్రజ్ఞ. ఇది కూడా 2 రకాలుగా ఉంటుంది.
శ్రోతాపతి మార్గ నిర్వాణంలో కూడి ఉన్న సమ్మాదిట్టి అంటే సరైన వాస్తవిక దర్శనం మరియు సమ్మా సంకల్పో అంటే సరైన సంకల్పాలను ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞ అనుశయంగా సత్వులలో కొనసాగుతున్న సత్కాయ దృష్టిని పరిపూర్ణంగా నాశనం చేస్తుంది. ఇలా సత్వులలో సత్కాయ దృష్టి లేకపోవడం వలన దీని ద్వారా కలుగు మిథ్యా దృష్టిలు మిథ్యా సంకల్పాల వలన కలిగే దుఃఖ ప్రవర్తన, అన్యాయ మార్గాన చేసే ధన సంపాదన అన్నిటి నుండి విముక్తి లభిస్తుంది. శ్రోతాపన్నులలో ఈ సత్కాయ దృష్టి శేషమన్నది లేకుండా కూకటి వేళ్లతో సహా పెకిలించవేయబడుతుంది. అందువలన ఈ సత్కాయ దృష్టిని అంటిపెట్టుకొని ఉన్న దురాలోచనలు, మిథ్యా దృష్టిలు, గుడ్డి నమ్మకాలు, అన్యాయ మార్గాలలో ధన సంపాదన కొరకు చేసే పాపకృత్యాలు అన్నీ పటాపంచలైపోతాయి. దీనివల్ల కలిగే గొప్ప లాభం ఏంటంటే శ్రోతాపన్నులైన ఆర్యులకు 4 అధోలోకాల పునర్జన్మ కలగదు. అంతకన్నా ఇంకేం కావాలి? ఒక జంతులోకమే ఎంతో సువిశాలమైనది, అంటే ఎంతో పెద్దది అని అర్థం. ఎన్నెన్నో రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, సూక్ష్మజీవులు కూడా అంటే వాటి యొక్క సామ్రాజ్యాన్ని తలుచుకుంటే భయమేస్తుంటుంది. భూమిపైననే కాకుండా నీటిలో జీవించి ఉండే జలచరాలు లెక్కలేనన్ని రకాలుగా ఉంటాయి. నరకలోకాలు తీసుకుంటే చిన్న పెద్ద కలిసి 165 నరకలోకాలు ఉంటాయని చెప్పబడింది. ఇంకా వికృత రూపాలున్న ప్రేత రూపం, కఠిన మనస్కులు, దుర్మార్గులైన రాక్షసుల యొక్క సామ్రాజ్యాలన్నీ కలుపుకుంటే అధోలోకాల యొక్క పరిమాణం అన్నది ఎంతెంతో సువిశాలమైనది. అంతులేని బాధలను, కష్టాలను, దుఃఖాలను కలిగించేది. ఈ లోకాల్లో దుఃఖం ఉన్నది తప్ప సుఖమున్నది మచ్చుకైనా కనబడదు. అందువలన శ్రోతాపన్నులైన వారు ఇంతటి సువిశాలమైన అధోలోకాల్లో పునర్జన్మించకుండా విముక్తిని ప్రాప్తించుకుంటారు. అనగా ముక్తిలో మొదటి భాగం ప్రారంభమైందన్నమాట. ముక్తి మొదలైందంటే ఇంకా అది ఆగకుండా ప్రయాణించి చివరకు ఏ జన్మలోనో లేక అంటే ఈ జన్మలోనో లేక మరో జన్మలోనో లేక ఎక్కువలో ఎక్కువ 7 జన్మల్లోనో ఆ శ్రోతాపన్నులైన వారు తప్పకుండా అర్హంతులై ముక్తిని సాధించి తీరుతారు. విశ్వంలో ఏ శక్తి కూడా వీరిని ముక్తులు కాకుండా ఆపలేరు అని బుద్ధుడు ప్రకటించాడు. శ్రోతాపన్నులు తీసుకునే జన్మలు అవి కూడా సుఖ సంతోషాలను కలిగించే ఉన్నత లోకాల్లోనే జరుగుతుంది. వీరు ఆనందంగా జీవిస్తూ తమలోని మిగతా సంస్కారాలను వదిలించుకొని మిగతా 3 నిబ్బాన స్థాయిలను ప్రాప్తించుకొని అర్హంతులై జీవన ముక్తిని సాధిస్తారు. ఆర్యులలో లోకీయ సమ్మాదిట్టి మరియు సమ్మా సంకల్ప నియమ పద్ధతిలో ప్రతిష్ఠించబడతాయి. అప్పుడు అలా ప్రతిష్ఠించబడిన క్షణం నుండి పరినిర్వాణం పొందేటంత వరకు వారిలో కమ్మసకత అంటే సమ్మాదిట్టి జ్ఞానం అనగా ఎవరి కర్మలు వారికి ఆస్తులవుతాయి అన్న వాస్తవిక దృష్టితో కలిగిన జ్ఞానం, ఇంకా పరియత్తి జ్ఞానం గ్రంథాలలో ప్రవచనాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం, పటిపత్తి జ్ఞానం అంటే ధర్మాన్ని సాధన చేయడం ద్వారా లభించిన జ్ఞానం మరియు 4 ఆర్య సత్యాల జ్ఞానం వారిలో బలంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి. పుతుబ్జనుల్లో కలిగిన లోకీయ ప్రజ్ఞ అంటే కొంతమందిలో లోకీయ ప్రజ్ఞ కూడా ఉంటుంది, అనియమ పద్ధతి ద్వారా కలుగుతుంది. ఈ పుతుబ్జనులు ఈ భవ సంసారంలో జన్మ తర్వాత జన్మను పొందుతూ తిరిగాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ధర్మాన్ని నేర్చుకొని ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు వీరు ఏదో ఒక జన్మలో జ్ఞానంతో నిండిన పవిత్రులైన సన్యాసులుగానో లేక గొప్ప వైద్యుడిగానో జన్మించి ఉండవచ్చును. అలాగే వారు కొన్ని జన్మలు జంతువులుగా అంటే కీటకాలు, పురుగులు, ఇంకా కోడి, జలగలు, మిగతా జంతువులుగా ఆ కీటకాల వల్లే మొదలుగా చెప్పలేనన్ని రకరకాలుగా వారు గత జన్మలో జీవించి కూడా ఉండవచ్చు. అందువలన ప్రస్తుత మానవ జన్మలో బుద్ధ శాసనం వారికి అందుబాటులో ఉన్నందువలన తాత్కాలికమైన అనియమ పద్ధతిలో ఉన్న ప్రజ్ఞను ఆర్యుడిలో ఉన్న శాశ్వతమైన నియమ పద్ధతిలో ఉన్న ప్రజ్ఞగా మార్చుకోవడానికి తగిన కృషి చేయాలి. ఈ కృషి కాయాగతానుసతితో ప్రారంభించి బౌద్ధిపత్రియ ధర్మాలను సాధన చేస్తూ అనాత్మ భావన ప్రతిష్ఠించుకునే వరకు అనగా నిర్వాణ ప్రాప్తిని పొంది శ్రోతాపన్నులయ్యేంత వరకు కొనసాగించాలి. మానవుడిగా పుట్టినందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంతవరకైతే సత్వులలో సత్కాయ దృష్టి నిలిచి ఉంటుందో అంతవరకు సత్వులకు భవ సంసారం నుండి విముక్తి లభించదు. వారిలో పాతుకొనిపోయి ఉన్న వికారాలు అనగా లోభం, ద్వేషం, మోహం,
వాటి యొక్క ఏర్లు అంతకంతకు విస్తరిస్తూ బలపడిపోతూ ఉంటాయి. ఇటువంటి సత్వుడు చేసే ప్రతి కర్మ ఈ 3 అకుశల హేతువులపై ఆధారపడి వాళ్ళను ఉండటం వలన అన్ని కర్మలు అకుశల కర్మలే అవుతాయి. అంటే లోభం వలన, ద్వేషం వలన, మోహం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి సత్వుడి పంచస్కందాలలో ఆధిపత్యం వహిస్తూ సత్వుడిని నియంత్రిస్తూ ఉంటాయి. దీని ఫలితంగా ప్రతి క్షణం చెడు ఆలోచనలతో తన స్వార్థం కొరకు, తన స్వంత లాభం కొరకు పరులకు హాని కలిగిస్తూ జీవించడమే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శీలము, సమాధి, ప్రజ్ఞలను సత్వునిలోని శక్తివంతమైన మనోవికారాలు శత్రువులుగా చూస్తూ వాటిని తరిమి కొడుతూ ఉంటాయి. అందువలన పుణ్యగుణాలు సత్వుడిలో కలగలేవు. ఈ మనోవికారాలున్న పంచస్కందాలు శక్తివంతమైన రాక్షస సామ్రాజ్యాలుగా మారిపోతాయి. కుశల ఆలోచనలకు, కర్మలకు ఇక్కడ స్థానం లభించకపోవడం వలన అవి చాలా బలహీనంగా ఉంటాయి. ఎప్పుడైతే అవి జాగృతమైనప్పటికీ శక్తివంతమైన రాక్షస సామ్రాజ్యంలో ఎక్కడ చూసినా తమకు వ్యతిరేకమైన రాక్షసులు ఎక్కడ స్థిరపడి ఉన్నందున ఈ శీల, సమాధి, ప్రజ్ఞలకు నిలబడటానికి కూడా స్థానం లభించకపోవడంతో అవి వాటి శక్తిని ప్రదర్శించలేక పారిపోవలసి వస్తుంది. అవి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ తిష్ట వేసుకొని ఉన్న రాక్షసులు ఈ అకుశలమైన ఆలోచనలను ఈ కుశలమైన ఆలోచనలు, మాటలను కర్మ రూపంలోకి మారకుండా నాశనం చేసి కబలిస్తాయి. రాక్షసులు అంటే ఎవరో కాదు, మన లోపల ఉన్న బలహీనతలే. రాగము, ద్వేషము, మోహము, లోభము. సో ఎప్పుడైతే మీరు ఈ శీల, సమాధి, ప్రజ్ఞలను మీ లోపల పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారో అవి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. అందువలన సామాన్యులు, ప్రారంభ సాధకులు మరియు సన్యాసులైన భిక్షువులు ఎవరైతే బుద్ధ శాసన ధర్మాన్ని తెలుసుకొని ధర్మంలో ప్రతిష్ఠితులు కావాలనుకుంటారో, వారు రాబోయే జన్మల్లో పాపకర్మలకు దూరంగా ఉండాలి అనుకుంటారు. వారంతా మొదట శీల విశుద్ధిని పొంది ధ్యాన సాధనలో సతిపట్టణాన్ని అనుభూతిపూర్వకంగా అభ్యసిస్తూ సరైన విధంగా సమ్మా ప్రధాన రూపంలో కృషి చేస్తూ వారిలో అనుశయంగా కొనసాగుతున్న సత్కాయ దృష్టిని నశింపచేసుకోవాలి. వీరిలో ఉన్న మోహాంధకరమనే అజ్ఞానాన్ని వదిలించుకోకపోతే ఆ క్షణంలో ప్రత్యక్షమైన విషయం యొక్క అసలు రూపాన్ని గమనించలేక అజ్ఞానంతో పాపకృత్యాలే చేయవలసి ఉంటుంది. మోహ అంధకారం ఉన్నంత కాలం దానిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అవి ఎప్పటికీ పోకుండా అంతకంతకు బలపడుతూ పోతుంది. ఎదురుగా బుద్ధ శాసనం ఉన్నప్పటికీ దానిలోని శుద్ధమైన ధర్మం యొక్క విలువలను తెలుసుకోలేకపోతారు. త్రిరత్నాల శరణం యొక్క గొప్పతనం అర్థం కాదు. త్రిరత్నాలు అంటే బుద్ధుడు, ధర్మము, సంఘము అని అర్థం. సంఘం అంటే ఇక్కడ భిక్షు సంఘం అని అర్థం. గతంలో పొందిన అంతులేని జన్మల్లో ఉన్న మిథ్యా దృష్టుల యొక్క బలం పెరిగిపోతూనే ఉంటుంది. సరైన ధర్మాన్ని గుర్తించలేక సులువుగా ఉందని మిథ్యా ధర్మాల వెనక పరుగులు తీస్తూ ఉంటారు. మిథ్యా ధర్మాలు అంటే మనకి ధ్యానాల గురించి రకరకాల గురువులు తారసపడుతూ ఉంటారు. సరైన మార్గాన్ని వాళ్ళు చెప్పరు. వాళ్ళు ధ్యానం చేస్తారు, కానీ రకరకాల ధ్యానం, మన మనసుని పరిశుద్ధం చేసుకునే ధ్యానం అనేది వాళ్ళు నేర్పించరు. సో అవన్నీ కూడా మిథ్యా ధర్మాల కిందకే వెళ్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఉత్పన్న అనుత్పన్న అని. సో ఈ ఉత్పన్న అంటే నియమ పద్ధతిలో పొందే ధ్యాన అనుభవాలు వేరు, అనియమ పద్ధతిలో పొందే అనుభవాలు వేరు. సో నియమ పద్ధతి అంటే మార్గ ఫలాన్ని పొంది ఆ తర్వాత అవి పొందటం. అనియమ పద్ధతిలో అంటే మార్గ ఫలాలు పొందకుండా లౌకిక సమాధులు, ఇంకా శీలాన్ని ఆచరించడం. సో ఇవన్నీ కూడా అనియమ పద్ధతులు. ఎప్పటి వరకు అయితే మార్గ ఫలాలు పొందరో అప్పటి వరకు మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని పొందుతూనే ఉండాల్సి వస్తుంది, కొంత సుఖాన్ని పొందిన. అయితే సరైన ధర్మాన్ని గుర్తించలేక సులువుగా ఉందని మిథ్యా ధర్మాల వెనుక పరుగులు తీస్తూ ఉంటారు. ఇది ధ్యానమే, అది ధ్యానమే, కష్టమైనవి ఎందుకు సులువుగా ఉన్నదానిని, అంటే కష్టమైనవి మనకెందుకు, సులువుగా ఉన్నదానిని సాధన చేస్తే ఎలాంటి కష్టం లేకుండా సద్గతి సాధించవచ్చు అని గొడ్డి నమ్మకంతో చాలామంది సామాన్యులు, పుతుజనులు భావిస్తారు. మరికొంతమంది
ముందు సులువుగా ఉన్నదాన్ని నేర్చుకుందాం, కష్టమైన సాధన సంగతి తర్వాత చూడవచ్చు అనుకుంటూ దేని మీద నమ్మకం లేకుండా సందేహాలతో కాలం గడుపుతూ ఉంటారు. అలా కాకుండా ముందుగా పుతుగ్జనులు సరైన ముక్తి మార్గాన్ని బోధించే విద్యను అన్వేషించి తెలుసుకోవాలి. ఇటువంటి పవిత్ర మార్గంలో కల్పనలు, ఊహలకి ఎటువంటి తావు లేదు. ముక్తి ఎక్కడో బయట లేదు, తనలోనే అంతర్గతంగా ఉందన్న వాస్తవాన్ని వారంతా తెలుసుకోవాలి. అందువలన అంతర్ముఖ జ్ఞానాన్ని అందించే ప్రజ్ఞ యొక్క జ్ఞానం ఏ ధ్యాన విధానం అందిస్తుందో అదే సరైన ముక్తి మార్గం అని అందరూ తెలుసుకోవాలి. సరి అయిన అనుభవం పొంది ఉన్న గురువు దగ్గర అటువంటి విద్యను అందించి ధర్మాన్ని అభ్యసించి సాధన చేయాలి. ఇదే సరైన విద్య అని మీకు అనుభూతి పరంగా అర్థమైనప్పుడు ఆ విద్య పైన సరైన శ్రద్ధ కలిగేలాగా చూసుకోవాలి. ఇటువంటి శ్రద్ధలో స్థిరంగా ప్రతిష్ఠించబడటం జరగాలి. ఈ విద్య వలన లభించిన అంతర్ముఖ జ్ఞానాన్ని అధిగామ ప్రజ్ఞ అంటారు. అనగా అంతర్ముఖ జ్ఞానం అనే ప్రజ్ఞలో స్థిరంగా ప్రతిష్ఠించబడటం అని అర్థం. దీనివల్ల ఈ ధర్మాన్ని సాధన చేయు విద్యను అందించిన బుద్ధుడి పట్ల, ధర్మం పట్ల, దాన్ని పాటించి సాధన చేసిన ఆర్య సంఘాల పట్ల మనకు తెలియకుండానే గౌరవ ప్రవర్తులు అనేవి పెరుగుతాయి. ఈ మూడు కలిసిన త్రిరత్న శరణాలు అంటే భక్తితో, వినయ విధేయతలతో కూడిన శ్రద్ధ కలుగుతుంది. ఇలా లభించిన జ్ఞానం నియమ పద్ధతిలోకి మార్చుకొని శాశ్వతం చేసుకోవాలి అనుకుంటే ముందుగా సరైన విధంగా ప్రతిపట్టణాన్ని తెలుసుకొని అభ్యసించి సాధన చేయాలి. దీనికి సమ్మా ప్రధానం అంటే అధిష్టానంతో కూడిన కృషి ఎంతో అవసరమవుతుంది. ఇటువంటి కృషి వలన అనుశయంగా కొనసాగుతున్న సత్కాయ దృష్టి క్రమక్రమంగా బలహీనమవుతూ పోతుంది. ఇక్కడ సమ్మా ప్రధానం అంటే దృఢ సంకల్పంతో కూడిన అధిష్టానం అని అర్థం. ఏది ఏమైనప్పటికీ నేను ఈ విద్యను అభ్యసించి సాధన చేసి తీరుతాను అని సంకల్పం. ఈ సాధనలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను లెక్క చేయను. ఎంత కష్టమైనప్పటికీ, ఎంత బాధాకరమైనప్పటికీ అది నన్ను అర్యుడిని చేసే విద్య కాబట్టి నేను దీనిని తప్పక సాధన చేస్తాను అని ఎవరైతే అధిష్టానం తీసుకుంటారో వారికే ఈ విద్య సరైన విధంగా లభ్యమవుతుంది. మీ కృషి మీరు చేయండి. మీ కృషిని సఫలీకృతం చేయడానికి ఎన్నెన్నో ధర్మశక్తులు కాచుకొని ఉన్నాయి. నిరంతర సాధనతోనే సఫలీకృతం కావచ్చు అనే విషయాన్ని ఎప్పుడు మరవకండి. మాటలు, వాగ్విదాలు అంటే ఆర్గ్యుమెంట్స్, ఇది ధర్మం గొప్పది, ఇది గొప్పది కాదు, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఏం మారిపోయేది లేదు. సో అటువంటివి వదిలిపెట్టండి. నిరంతర సాధనతో పాటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చును. విపశ్యన ధ్యానంలో నేర్పే ధర్మమే సరైన విద్య. దాని సాధనే ముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గమని భగవానుడు తేల్చి చెప్పాడు. ఏకాయన మొగ్గ అయం బిక్కవే ఏకాయన మొగ్గ, ఇది ఒక్కడే మార్గం, వేరే మార్గం లేదని చెప్పాడు. సో మిమ్మల్ని మీరు పరిశుద్ధం చేసుకోవడమే మార్గం, వేరే ఇంకేమీ లేదు. పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నదుల్లో మునిగితేనో, లేకపోతే ఎవరో గురువు వచ్చి మోక్షం ఇస్తాడు అని నమ్మకము. సో ఈ బయట ఉన్న ధ్యానాలు, నానా రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఈ అనిత్యత గురించి కానీ, అనాత్మ గురించి కానీ, దుఃఖం గురించి కానీ చెప్పవు. 4 ఆర్య సత్యాల గురించి చెప్పవు, వేరే ఇంకేవేవో చెప్తూ ఉంటారు. సో వాటి వల్ల కూడా మీకు కొంత ఫలితాలు దక్కొచ్చు. కానీ అల్టిమేట్గా మీ మనసుని పరిశుద్ధం చేసుకోవాలి అనుకుంటే బుద్ధుడు బోధించిన ఈ మార్గమే అల్టిమేట్ అని తెలుసుకోవాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. మీరంతా కూడా బుద్ధుడు బోధించిన మార్గంలో, సరైన మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు.